నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండల పరిధిలోని అనుమసముద్రంపేట గ్రామ పంచాయతీ సమీపంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాల నుండి విజిఆర్ సుబ్బారెడ్డి మిల్లు దాకా కొత్తగా వేసిన రోడ్డుకు సైడు మట్టి వేయకుండా వదిలివేశారని అక్కడ నివాసం ఉన్నటువంటి ఎస్టీ కాలనీ వాసులు, వైద్యశాలలో విధులు నిర్వహించి పలువురు పత్రికాముఖంగా మరియు మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హాస్పిటల్ నుంచి 108 అంబులెన్స్ వెళ్ళే సమయంలో పక్కన ఏ వాహనం సైడు ఇవ్వడానికి కూడా చాలా కష్టంగా మారుతుందని, 2 పెద్ద వాహనాలు ఎదురైనప్పుడు సైడ్ తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుందని, అక్కడే పక్కనే ఉన్న కుప్పలను మట్టి అయితే తోలి ఉన్నారు, కానీ ఆ మట్టిని సైడ్ వేయకుండా జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున ఆ రోడ్డు వేసిన కాంట్రాక్టర్లు ఈ విషయాన్ని గమనించి సైడు 2 వైపులా మట్టి వేసి ఆ సమస్యను పరిష్కరింపజేయాలని కోరుతున్నారు. అక్కడ నివాసం ఉండే కొంతమంది కాలనీ వాసులు ఆ వాకిళ్ళ ముంద వాళ్ళు ఇంటికి లోపలికి వెళ్ళుటకు మరియు పక్కన ఉండే దారులకు స్వచ్ఛందంగా మట్టి సైతం వేసుకుంటూ వాళ్ళ అవస్థలు వర్ణనాతీయంగా ఉన్నాయని తెలియజేస్తున్నారు. నమస్కారం సార్. ఇక్కడ అంబులెన్స్ పెద్ద పెద్ద వాహనాలు పోయేటప్పుడు ఇతరులకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇక్కడ సైడ్లో మట్టి వేయలేదు. ఇదే మా ఇల్లు. సైడ్ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. కాబట్టి మట్టి కార్యక్రమం చేయాలని కోరుతున్నాము.